మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో కల్వరి కుటుంబం నుండి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న నూతన వాగ్దానం కీర్తనల గ్రంథము 118 అధ్యాయం 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు దావీదు మహారాజు. నిజమే, మనుషుల వైపు చూస్తే అనేక అవమానాలు నిందలు నీకు కలగవచ్చు, కానీ దేవుని నమ్ముకుంటే నీకు మేలు కలుగుతుంది, అలాగుననే క్షేమము కలుగుతుంది, నీకు సమాధానం వస్తుంది. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మంచి మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడని, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వింటూ ఉన్నారా? నిజమే, నరులను ఆశ్రయిస్తూ ఉన్నాం, శరీరంలో మనకు ఆధారం చేసుకుంటా ఉన్నాం. ఎక్కడెక్కడికో వెళ్తే మనకి సహాయం కలుగుతుంది, ఎవరినో ఆశ్రయిస్తే మనకి నెమ్మది కలుగుతుంది అనుకుంటాం. ఆ విధంగా ఉండటానికి వీలు లేదు. దేవుడు గొప్ప దేవుడు గనక ఆయన్ని ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది. అలాగే మన హృదయం దేవుని మీద నుండి త్రిప్పివేసుకునే వారమైతే మనకి శాపం వస్తుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గనక ఈ నెల అంతా కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. ప్రభువా, మేము మనుష్యుల మీద ఆనుకోవద్దు నాయనా, నీ మీద ఆనుకుంటూ నీవే గొప్ప దేవుడవు గనుక నీవే మాకు సహాయం చేయి, మాకు మేలు చేసే దేవుడవు నీవే అని దేవుని మీద మనం ఆనుకుని దేవుని వైపు మనం చూస్తూ దేవుని కొరకు ఎప్పుడైతే మనం వేడుకుంటామో తప్పనిసరిగా దేవుడు నీకు జవాబిస్తూ నీకు మంచి చేసేవాడిగా, నీకు మేలు చేసేవాడిగా ముందుండి తన దూతల సహాయంతో నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వింటూ ఉన్నారా? నిజమే, మనుషులు నమ్ముకుంటే మనకు అవమానాలు వస్తూ ఉంటాయి. వారు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటారు, లేని ఎడల వారు ఎంతో నిందలు అవమానాలు మన మీద వేసి తప్పిపోతూ మనల్ని కూడా లోకానుసారంగా నడిపించడానికి వారు ఎంతగానో సహాయపడడానికి ఉంటారు. కానీ దేవుని వైపు చూస్తే మాత్రమే మనుషులను నమ్మొద్దు అన్నాడు ఆయన. డైరెక్ట్గా మనకి దేవుడు తన యొక్క వాక్ ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికను నువ్వు తీసుకున్నావా? గొప్పదానివి, గొప్పవాడివిగా దేవుడు ఉన్నతమైన మేలును అనుగ్రహించి నిన్ను నడిపిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, నరుడు కాదు గనుక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక, నమ్మదగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు అంటే తప్పనిసరిగా నీకు మేలునిస్తూ, క్షేమమిస్తూ, సమాధానమిస్తూ, నెమ్మదిస్తూ నీ యొక్క ఆలోచన యావత్తు కూడా సఫలపరిచి నిన్ను నడిపించడానికి ఘనుడు గనక ఘనుడు వైపు నీవు చూడు, గొప్ప రీతిగా ఆయన మేలును పొందుకుంటావు. అతి కృపా దేవుడు మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.